ఈ గ్యాప్స్ పొడిచి సండే స్కూల్ పిల్లలు వెళ్ళిపోయారా? మీరు ముగ్గురు కూర్చోండి బాబు. మంచిది. మరి దేవుని వాక్యంలో నుంచి 40వ కీర్తన మొదటి 3 వచనాలు మాత్రమే చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. నలభైవ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన, అందరం కలిసి చదువుకుందాం ఒకేసారి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు కృత గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ప్రార్థన చేసుకుందాం. తండ్రివైన మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మెండుగా చెల్లించు. ఇలా మేము ఈరోజు కూడుకోవడానికి మాకు అనుగ్రహించిన మరొక అవకాశం, ఆరాధన దినమును బట్టి స్తోత్రములు. మేము కలిసి మీ నామం ఏకముగా గొప్ప చేయుట అనే ఈ ఆరాధన సమయం, పాటలు ప్రభా, అందులోని పదాలు, రాగాలు ప్రభా, వ్రాసిన వారి యొక్క ఆత్మ ప్రేరేపణ అంతా మేము కలగలుపుకొని మేము మిమ్మల్ని స్తుతించి ఉన్నాం. ప్రభా, మా స్తుతులపై ఆసీనుడివై ఉండు దేవుడు అని విధంగా నిన్ను ఆరాధించు వారిని నువ్వు ఆశీర్వదిస్తున్నావని మేము చూస్తున్నాం. అది మాకును ఎన్నోసార్లు అనుభవమైంది. మరి ఎవరునూ తీసివేయలేని విధంగా మీరు మమ్మల్ని దీవించారు. అది మా జీవితంలో నుండి ఎన్నడూ తొలగిపోని ఆశీర్వాదముగా మీ రక్షణ మాకు ఇచ్చారు. అలాగే మేము దేనికి అర్హులము కాదో ఆ రాజ్యమును మా కొరకు సిద్ధపరిచారు. దీనంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగం మమ్మల్ని మీకు అప్పగించుకుని మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను ఆలస్యమైన అనుకున్నాను, కానీ ఇంకా 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి నాకంటే ఆలస్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ నేను ముందున్నట్లే. అరగంట పెంచాము సమయం. 9:30 కంటే దండాలు పెట్టేశారు అందరూ. మరి అరగంట ముందు కంటే ఏం చేద్దరు? 8:30 కంటే చప్పుడు చేయపోదు రేపు. సరే, ఏదైనా మీరు నా అవసరతను బట్టి సహకరించినందుకు కృతజ్ఞతలు. ఈ చదివిన వాక్య భాగం నేను గతంలో, అంటే ఈ గతంలో రీసెంట్ పాస్ట్ అంటారు కదా, అలాగా చదివినప్పుడు మనం ఈ రోజున ఏమై ఉన్నామో, ఏమై ఉండాలో, ఏ విధంగా ఉన్నామో ఇవన్నీ కూడా ఈ 3 వచనాల్లో పొందుపరచబడి ఉన్నాయని నాకు బాగా అర్థమైంది. మరి అనగా మన పాపం గూర్చిన పశ్చాత్తాపము, ఒప్పుకోలు, దేవునికి మనం మన యొక్క పాత జీవితాన్ని చెప్పి పశ్చాత్తాపడి పొందినటువంటి క్షమాపణ, ఆ తరువాత ఆయన కృప ద్వారా మనకిచ్చినటువంటి రక్షణ, ఆ తరువాత మనల్ని ఏ విధంగా ఆధ్యాత్మికంగా స్థిరపరిచాడో ఆ సంగతి,
కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ పాటలు, పుస్తకంలో ఉన్న పాటలు కావచ్చు, లేక మన వ్యక్తిగత స్తుతి ఆరాధనలు కావచ్చు, ఇతరులకు మనం చెప్పే సాక్ష్యములో ఉండేటువంటి మన యొక్క కృతజ్ఞతా భావాలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ కలగలిపి మనము ప్రభువును అనుదినము ఏదో విధంగా ఆరాధిస్తూ ఉన్నాం. అది కూడా ఇందులో బాగా చక్కగా పొందుపరచబడింది. అంతేకాకుండా మనము మన సాక్ష్య జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన, ఇది సమాజంలో అనేక మందికి సాక్ష్యముగా ఉండగా వారు రక్షించబడుట, వారు కూడా ప్రభువును తెలుసుకొనుట అనేది కూడా ఈ వచనాల్లో మనం చూస్తాం. కనుక మరి ఒక క్రైస్తవ జీవిత యొక్క సంపూర్ణత ఈ 3 వచనాల్లో నేను గమనించాను. అవి విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దావీదు రాసిన ఈ కీర్తనలో కూడా అనేక కీర్తనలో మరి ప్రవచనాత్మకమైన మనస్సుతో, ఆ విధమైన ప్రేరేపణతో ఆయన కీర్తనలు రాశాడు. అందులో ఈ కీర్తన కూడా అలాంటిదే. ఎందుకంటే ఇందులో దేవుని మాటలు, క్రీస్తు మాటలు ఇవన్నీ కూడా దేవుడే పలుకుతున్నట్టు, క్రీస్తే పలుకుతున్నట్లు కూడా కొన్ని మాటలు ఇందులో రాశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఎరగకపోయినా మరి దేవుని ఆత్మగలవాడుగా, ఆయన దేవునితో చాలా సన్నిహితమైన సంబంధం కోరుకున్నవాడు, అలాగే కలిగి ఉన్నవాడు కూడా. దేవునితో ఆయన కలిగి ఉన్న సంబంధానికి కారణం ఏ విధమైన అవసరత కాదు. ఆయనకేదో తక్కువయ్యి గొర్రెలు మేపేటప్పుడు, ప్రభు ఇంకెంతకాలం ఈ గొర్రెలు, నువ్వు వీటి నుంచి నన్ను విడిపిస్తావని నమ్ముతున్నాను, లేక విడిపించమని ప్రార్థిస్తున్నాను, ఆ సంబంధం కాదు. ఆయన ఎంతకాలమైనా గొర్రెలే మేపేవాడు. ఆయన గొర్రెల మేపట్లో ఆయన ఎప్పుడు విసిగిపోలేదని మనం చెప్పొచ్చు. తర్వాత గొర్రెలను ఆయన ప్రాణముతో సమానంగా కాపాడని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు కూడా వాటి మీద తను తరిమి పోరాడి ఒక గొర్రె పిల్ల కొరకు సింహాన్ని తరమడం, దాన్ని తో పోట్లాడి దాన్ని చంపి గొర్రెపిల్ల విడిపించు తెచ్చుకోవడం అంటే ఆ గొర్రెలను, ఆ ఒక్క పిల్లను ఎంత ప్రేమతో చూస్తే గొర్రెల మందలను ఆయన ఎంత ప్రేమగా చూసేవాడో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మరి ఆయన గొర్రెలను కాసేటప్పుడే ప్రభువును ఆరాధించినటువంటి గీతాలు బైబిల్లో ఉన్నాయి. ఆ దినాల్లో ఆయన దేవుణ్ణి బాగా ఎరుగుటకు ఇష్టపడ్డాడు. ఎరిగినంత మట్టుకు ఆయన గురించి తన నోటితో పలుకుతూ వచ్చాడు. మరి తాను ఈ వాయిద్యాలు పలానా దగ్గర నేర్చుకున్నాడని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. యెషయాకి కడసారి కుమారుడు, చిన్నతనం నుంచి కూడా గొర్రెలు మేపుతున్నాడు. కొంతకాలం ఆయన మ్యూజిక్ ట్రైనింగ్కి వెళ్ళి మరి అవన్నీ నేర్చుకుని వచ్చాక గొర్రెలు కాపరయ్యాడు అనుకుంటామా? అలాగ అవకాశం లేదు కదా. కనుక ఆయన ప్రభువును ఆరాధించేటువంటి ఆరాధనలో ఆయనకై ఆయన నోటితో ఏమన్నాడో, లేక ఏదైనా కర్ర ముక్కలు దొరికితే వాటితో ఏమి శబ్దం చేశాడో, మొత్తానికి ఆ ప్రభువును ఆరాధించడానికి మాటలు పలకడ మాత్రమే కాకుండా కొంత వాయిద్యాలు కూడా ఆయన ప్రభువును ఆరాధించడానికి వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఒక చోట సితారాతో, వీణతో ఏం చెప్తాడంటే, రాత్రి వరకు వాయించి పండుకుంటూ మళ్ళీ నేను ప్రొద్దుటే రెడీ అవ్వండి, నేను వాయిస్తాను, దేవుని స్తుతించాలి మనం అని చెప్పి పడుకున్నట్టుగా కూడా ఒక కీర్తనలో ఉంది. మర్చిపోయిన ఎక్కడో కానీ మొత్తానికి ఒక కీర్తనలో ఉంటుంది అలాగా. కనుక ఇప్పుడు నాకేమి హెల్ప్ చేయక్కర్లేదు, మీరు మీరు తర్వాత వెతుకు చూడండి, అప్పుడు నాకు చెప్పండి ఒకవేళ దొరికితే. ఈ లోపల నాకు కూడా దొరుకుతుంది.
కాబట్టి ఆ విధమైన స్పాంటేనియస్ వర్షిప్, ఏదో కారణమేమీ లేదు, తర్వాత ప్రతిఫలాపేక్ష, నేను ఆరాధిస్తే ప్రభు ఏదో చేస్తాడు అనే ఆలోచనలు కూడా ఎక్కడ మనకు ఆయన ఆరాధనలో కనబడవు. అందుకే ఆ సాన్నిహిత్యమే ఆ ప్రవచనాత్మకమైనటువంటి కొన్ని సంగతులు ఆయన రాయడానికి దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహం పొందాడు. కనుక ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఈ 3 వచనాల్లో మొత్తం క్రిస్టియన్ లైఫ్, ఓ క్రైస్తవ జీవిత ఆరంభము, క్రైస్తవ జీవితం యొక్క కొనసాగింపు ఏ విధంగా ఉండాలో, ఒక ఫలితార్థమైన సఫలత కలిగిన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో అది కూడా ఇందులో మనం చూస్తాం. కనుక ఈ మొదటి వచనంలో ప్రార్థనను గురించి, మొరపెట్టడం గురించి రాసి ఉండగా, మరి దేవునికి ప్రార్థన చేయుట అనేది మానవునికి అది ఒక మంచి దేవుడు అనుగ్రహించిన ఉచిత వరము లాంటిది. మానవులు ఎవరైనా సరే, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే అక్కర్లేదు, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఆ మాటకు వస్తే మరి మనం ప్రభుని ఎరకమునుపు కూడా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనం దేవునికి ప్రార్థించినట్టు కాకుండా ఆ పేరు పెట్టి భక్తిభావంతో మనం ప్రార్థించకపోయినా కొన్ని అపాయాల్లో ఎవరో మనల్ని కాపాడాలని ఆశించాం. కొన్ని అవస్థలు వచ్చినప్పుడు ఎవరో వాటిని తీర్చాలని మనం ఆశించాం. ఇలాంటి సమయంలో దేవుడే దిక్కు అని ఒక నానుడి మాట కూడా అనుకుంటూ ఉన్నాం. అవన్నీ ఆయన ప్రణాళికలో ఈనాడు మనం ఎలా ఉంటామో ఎరిగినవాడు కనుక ఆనాటి నుండి మన అరకొర ప్రార్థనల విధానాన్ని అంగీకరిస్తూనే వచ్చాడు. మనకు తెలియదు, మనం దేవుడు యెహోవా యేసు నామములో అని మనం అనలేదు. కానీ ఇప్పుడు మనం ఏమై ఉంటామో ముందుగా ఎరిగినవాడు కనుక ఆనాడు మనం అట్లా టూకీగా పలికినటువంటి మాటలు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు, ఎవరిని కాపాడితే బాగుండు అనే కొన్ని సందర్భాలు వస్తాయి ఎవరికైనా సరే. అలాగే ఇప్పుడు ఈ అవసరం ఎవరు తీరుస్తారు అని ప్రశ్నలు వస్తాయి. ఇక లాభం లేదు, ఏదైనా చేస్తే దేవుడే చేయాలి అని ఒక నానుడిగా టూకీగా మాట్లాడిన మాటలు కూడా ఈనాడు ఆయన మనల్ని ఎరుడు కనుక ఇవి ఆనాటి నుండే మన ప్రార్థనలు ఆ ఒక్క మాట పెద్ద ప్రార్థనగా ఆయన అంగీకరించి మనకు సహాయం చేసి మనను బ్రతికిస్తూ వచ్చాడు. ఇది మన రక్షణకు కారణమైంది. అంటే అలాగ మనలను తీసుకుని వచ్చినప్పుడు ఏదో ఒక దినమున తన ప్రణాళిక చొప్పున ఆయన ఆత్మచేత మనం రక్షణార్థమైన జ్ఞానం పొందాం. అంటే యాత్రలు, యజ్ఞాలు, యాగాలు, ఎన్నో బలులు, మొక్కుబళ్ళు ఇవన్నీ చేసి మరి వైకుంఠ ప్రాప్తి, స్వర్గ ప్రాప్తి పొందాలనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి కాలంలో, అలాంటి ప్రయత్నం చేసినటువంటి కాలంలో అవన్నీ కానప్పుడు మరి ఇప్పుడు నేను ఎలాగా, నా గతేంటి అనేది ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. అన్నీ తిరిగాను, అన్నీ చేశాను, అన్నీ మొక్కుబళ్ళు తీర్చాను, అయినా కానీ నాకు మనశ్శాంతి లేదు. ఇక తర్వాత మధ్యలో ఏదో చెప్పి ప్రభుని నమ్ముకున్నామని చెప్తారు, యేసుప్రభుని నమ్ముకున్నామంటారు. కనుక ఆ విధంగా వాళ్ళు రక్షణార్థమైన జ్ఞానంలోకి వచ్చారు. అంటే నెగిటివ్ సైడ్ నుంచి వచ్చారు. అంటే ఇన్ని మొక్కినా, ఇన్ని బలులు ఇచ్చినా, ఇన్ని యాత్రలు యజ్ఞాలు చేసినా, ఇన్ని కొండలు గుట్టలు ఎక్కి దర్శనాలు చేసుకున్నా ఏంటి నా పరిస్థితి ఇలాగే ఉందనేది నెగిటివ్ సైడ్ నుంచి అది రక్షణార్థమైన జ్ఞానం. అక్షరార్థంగా కనబడదు కానీ మనకి ఆ జ్ఞానంలోనికి ఆ మాటలే ఆ అనుభవాలు నడిపించినాయి. అలా మరి మనం సాక్ష్యాలు వింటున్నాం కదా చాలామందివి, మనలో కూడా కొందరు అలాంటి సాక్షులు ఉంటారు. మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి
ఈ హితమితమైనటువంటి అనుభవాలు ఉండకపోవడం అది విచారం అనిపిస్తుంది. విగ్రహానికి ఆరాధించరు క్రైస్తవుల్లో పుట్టిన వాళ్ళు అనే ఒక మాట ధన్యతే, కానీ అసలు ఇలాంటి రక్షణానుభవంలోనికి రాకపోవడం అనేది ఒక శాపం అనిపిస్తుంది. కనుక క్రైస్తవ కుటుంబంలో పుట్టకపోవడమే మంచిదా అని కొంతమంది క్రైస్తవుల జీవితాలు చూస్తే వారిలో ఏ సాక్ష్యము ఉండదు. అంటే అలాగని గుళ్ళు జరగాలి, గోపురాలు జరగాలి, మీరు బలులు మేకల కోళ్ళను కొయ్యాలి, అలా కోసి వస్తేనే రక్షణ అని కాదు చెప్పేది. ఆ రక్షణార్థమైన జ్ఞానమే రాదు అసలు అది. కానీ అలాగా అలవాటు చొప్పున మంచి క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే క్రైస్తవ విధి విధానాలు చాలా మెరుగైనటువంటి క్రైస్తవ భక్తులుగా వాళ్ళు కనబడే వాళ్ళు అయిపోయారు. అది వాళ్ళ సిన్సియారిటీ కావచ్చు, మెతకదనం కావచ్చు, లేక వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భయభక్తులు, లేక అభిమానం, ఏవైనా కావచ్చు. కానీ రక్షణార్థమైన జ్ఞానం అనేది పుట్టకపోతే సరైన రక్షణ బీజము మనలో పడడం కష్టమే. కనుక నేను కూడా గుళ్ళు జరగలేదు కదా, నేనేం ఎక్కలేదు, దిగలేదు, మొక్కుబడి లేవు, బలులు లేవు, పొలులు లేవు. కానీ రక్షణార్థమైన జ్ఞానం అంటే నేను ఇంత ఉన్నా ఒక నెమ్మది, సమాధానం, అలాంటి సంతోషం నాకు లేదు. ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. అంత మాత్రాన నేను యేసుప్రభువుని నమ్ముకోటే అవి వస్తాయని నేను అనుకోలేదు. కనుక నెగిటివ్ సైడ్ నుంచి రక్షణార్థమైన జ్ఞానంలో మనం లోపల మన అంతరాత్మలో ఒక ఆరాటం ఉంటుంది. దాన్ని మనం ఓవర్టేక్ చేస్తాం. అంటే మనకున్న లోకంలోని స్తోమతలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఇంకా ఎవరైనా మన బంధుమిత్రులు వాళ్ళ యొక్క ఆ ప్రభావం వల్ల దాన్ని సప్రెస్ చేస్తుంటాం. కానీ మొత్తానికి ఆ రక్షణార్థమైన జ్ఞానం గురించినటువంటి ఒక ఆలోచన మనల్ని వెంబడిస్తుంటుంది. అలాగున మరి నన్ను కూడా వెంబడించింది. నేను అయితే ఈరోజు పోయి నమ్ముకున్నాం యేసుప్రభువుని నేను అనుకోలేదు. కానీ అవన్నీ కలిపి నన్ను ఆ రక్షణ అనుభవంలోనికి నడిపించింది. కనుక దావీదు ఈ మొరపెట్టాడు, సహనముతో కనిపెడుతున్నాడు అన్నవి చాలా భక్తిపరుడైన తరువాత చేసిన పనిలాగా మనకు అనిపించవచ్చు. అది కానీ ఇది భక్తిపరుడయ్యాక చేసిన మాటలే. కానీ కింద ఇచ్చినటువంటి దాని తాత్పర్యం చూస్తే ఇది రక్షించబడక మునుపు తాను చేసిన ఒక ప్రార్థనకు సంకేతకంగా ఉంది. ఇది అంటే ఆయనకు రక్షణ ఎప్పుడు దొరికింది అనే దానికి నా దగ్గర సమాధానం లేదు. అది యోధా మతం కనుక రక్షణని మనం దాన్ని ఆ పరిభాషను ఉపయోగించలేము మనం. కనుక ఆ మతంలో ఆయన భక్తి గలవాడు, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ కాలంలో మరి అబ్రహాం రక్షించబడ్డా అని మనకున్న రక్షణానుభవం అబ్రహాంకు ఉందా? ఇంకా మిగిలిన భక్తులు ఎవరికైనా ఉందా అంటే మనకున్న రక్షణానుభవం ఎవరికీ లేదు, ఉండే అవకాశాలు లేవు. కానీ అందుకే ఒక మాట మనం హెబ్రీ పత్రికలో చూస్తాము, 11వ అధ్యాయంలో చివరి వచనంలో చూస్తాం కదా, మరి మనం అందరం వెళ్లకుండా అబ్రహాం ఏమి పరలోకం వెళ్ళిపోవడనే మాట అదే. అంటే మరి అబ్రహాం విశ్వాసం తండ్రి ఎలాగయ్యాడు అంటే ఆయన ఏ విధంగా ప్రభు పిలుపును అందుకొని విని విధేయత చూపించి దేవుని మీద విశ్వాసం కర్త ఆయనకి ఎవరు లేనప్పుడే దేవుని మీద ఆయన విశ్వాసం ఉంచుట, అది దేవుని సంకల్పంలోని మాట. దేవుడు ఆయన ఏర్పరచుకోవడం అబ్రహాము పుట్టకముందే దేవుని సంకల్పం ఉన్నటువంటి మాట. కనుక ఈ విధంగా మనం ఆలోచిస్తే నిజానికి దావీదు ఎప్పుడు రక్షించబడ్డాడు అంటే లేదు. కానీ ఈ విషయాలు రాస్తున్నాడు, ఈ రక్షణానుభవాలు రాస్తున్నాడు. ఇది ఇందాక అనుకున్నా కదా, దేవునికి తనకున్న సంబంధం, ఆ అన్యోన్యతలో నుండి నేడు మనకు అవసరమైనటువంటి సంగతులు ఆయన అప్పుడే రాశాడు. ఇది ఆయనకు అక్షరార్థంగా జరిగిన సంఘటనలు కాదు, కానీ ఆ దూరదృష్టి, దూరదృష్టి అనేటువంటి దాని ద్వారా
వ్రాయుటకు ప్రభు ఆయన్ని వాడుకున్నాడు. సరే, ఇవన్నీ మీరు బాగా ఏంటి ఫౌండేషన్ ఏంటంటే అది అందుకే మరి నేను తిప్పలు పడి చెప్తున్నాను ఇదంతా, లేకపోతే చెప్పే పని ఏముంది అనేది. ఫర్మ్ ఫౌండేషన్ అనే దాంట్లో ఇది కూడా అలాంటిది. ఈ ఫౌండేషన్ కూడా మనకు ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాను కదా, అంటే రక్షణార్థమైన జ్ఞానం పాజిటివ్ సైడ్ నుంచి రాకపోవచ్చు, మనకి నెగిటివ్ సైడ్ నుంచి ఆ జ్ఞానం మనకి ఉంది. అంటే ఇది కుదురుతా లేదు, ఇది కావడం లేదు, ఎలాగా అనేది రక్షణార్థమైన జ్ఞానానికి దారితీసింది. ఆ జ్ఞానం దారితీసింది కనుకనే మనకు రక్షణానుభవం దొరికింది. సాధు చెల్లప్ప అనే గురించి మీకు చెప్పాను ఒకసారి నేను. ఆయన అలాగే వెతికాడు, ఆ రక్షణార్థమైన జ్ఞానం ఆయన కలిగింది, అవసరం అనిపించింది. ఆ జ్ఞానం దొరికింది, గొర్రెపిల్లలో దొరికింది. అది గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయనకు అర్థమైంది. అప్పుడు రక్షణానుభవంలోనికి ఆయన వచ్చాడు. ఎన్ డానియల్ గారని LEF అధినేత ఆయనకి బాప్తీసం ఇచ్చారు. అట్లా రక్షణ సాక్షార్థమైన బాప్తీసం ఆయన పొందాడు. తర్వాత సాక్షిగా ఇంకా ఉన్నాడు, ఆయన జీవిస్తున్నాడు. సరే, కనుక 2వ వచనంలో మన ప్రార్థన, ఆ ప్రార్థన ఎలాంటిదో, మనం మోకరిల్లి ప్రభువైన యేసు నన్ను రక్షించు అని ఆనాడు జరిగింది కాదది. కానీ మనం ఈనాడు చేస్తున్న ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నటువంటి మాటలు మనవులు అందులో ఉన్నాయి. 2వ వచనంలో నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను, అది రక్షణ కార్యం. ఇది చాలామంది క్రైస్తవుల జీవితంలో కనబడదు. అంటే వాళ్ళు అలాగా గాలికి క్రైస్తవులు అయిపోయారు, అలాగా ఒక తుఫానులో కొట్టుకొచ్చేసారు, లేక ఒక జాతి ద్వారా వారు క్రైస్తవులుగా పరిగణించబడ్డారు. అది క్రైస్తవ జాతి, క్రైస్తవ మతం ఏదని అనుకోవచ్చు. తరతరాలకు వస్తున్న క్రైస్తవ్యంలో వాళ్ళు అలా కొట్టుకొచ్చేసారు. మరి చాలా కాలం క్రితం శ్యామ్ బాప్తీసం తీసుకున్నాడు. అక్కడికి వచ్చి సుందర్ కూడా ఉన్నాడా, సుందర్ కూడా తీసుకున్నాడు. వీళ్ళిద్దరు తీసుకున్నారు. సుందరు పాస్టర్ గారు అబ్బాయి, ఈయన పాస్టర్ గారు అబ్బాయి. మరి ఆ పాస్టర్ గారు ఇచ్చారు బాప్తీసం, మరి మీ నాన్నగారు ఇచ్చారా, పీటర్ గారు ఇచ్చారా? అదే మరి పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చారు. వాళ్ళకు ఏమండి ఇజ్రాయెల్ గారు ఇచ్చారా సుందర్ నీకు? మీ నాన్న ఇచ్చాడా బాప్తీసం? ఇట్లా ముందు 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి, బాంచాను. కానీ ముందుకు రా, ఇట్రండి. ఊరికి ఎగిరెగిరి చూస్తున్నారు ఎందుకు? రా, ఇంకో కుర్చీ ఉందాయా, ఎగిరి చూసి ఆయన మహేందరు రా, నేను త్వరగా పరలోకం పంపిందని మేము చూస్తుంటే వెనక్కపోతున్నావు, రా ఎడు కూర్చో. అయితే మరి వీళ్ళకది వాక్యం విన్న తర్వాత వాక్యానుసారమైనటువంటి సంగతులను విని అయితే నేను బాప్తీసం తీసుకోవడం పాస్టర్ గారు కొడుకుగా తీసుకున్నాను తప్ప, నేను నా సొంతగా పశ్చాత్తాపడి నా పాపం రక్షణార్థమైన జ్ఞానం నాకు కలిగి నేను క్రీస్తు యేసు యొద్దకు వెళ్ళి ఆయనే రక్షకుడిగా నాకు దిక్కు లేదు అని నేను ఒప్పుకున్నది ఎప్పుడు లేదు కదా. మరి ఇక్కడ వాక్యాలు విన్నాం కదా, ఇక్కడో ఎక్కడున్నారో మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకసారి అకస్మాత్తుగా కారు వేసుకుని సిద్దిపేటకు బాప్తీసం కావాలని వచ్చారు. ఏంటి సంగతి? పాస్టర్ల కొడుకులు, మరి నేను ఇస్తే నాకేం తంట అవుతుందో, సజావేస్తారే వాళ్ళు, నా కొడుకు నువ్వు ఇవ్వడాకే నేను తప్పు అంటావా నువ్వు అని అన్నట్రేమని కొంచెం భయపడ్డాను. కానీ సరే మొత్తాన్ని బాప్తీసాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, పాస్టర్ల కొడుకులు అయ్యారు, బాప్తీసాలు కూడా పొందారు. మరి పొందినందుకు రొట్టె ద్రాక్షసాలు తిని తాగి ఉంటారు. మరి సంఘంలో వీళ్ళు చేర్చబడిన వాళ్ళని ప్రకటించబడి ఉంటారు. అందరికీ వీళ్ళ భక్తి జీవితం అర్థం ఏంటంటే వాళ్ళు సిన్సియర్గా ఉంటారు కాబట్టి వీళ్ళని బాగానే అభిమానించేవారు. కానీ ఆ రక్షణ బీజం వీళ్ళలోనికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు స్వయముగా
వారికి ఆ జ్ఞానం, ఆ పరివర్తన, ఆ ప్రార్థన వారు చేయలేదు. అలాగే చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఈనాటికి కూడా అలాగే ఉన్నారు. మరి నేను బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉంటారు. మరి చాలా వరకు అడుగుతాము, పరీక్షిస్తాం, ఏం చేస్తాము, అంతకంటే మేము చేయగలిగింది ఏంటి? గుండె లోపల ఉంది నేను చెప్తున్నాను చెప్పలేం కదా. కనుక బాప్తిసం అలా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక రక్షణ కార్యం మనలో జరగడం అంటే ఇక్కడ స్పష్టంగా ఉంది. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నాశనకరమైన గుంట అంటే మరణకరమైన వ్యాధి అని అన్నామే, అలాంటిది. అంటే ఆ జబ్బు ఇక చావుకే వచ్చింది, చచ్చిపోతారు ఇక అంతే. నాశనకరమైన గుంట అంటే ఆ గుంట ఎలాంటిది? పాపం అనే గుంట ఎలాంటిదంటే అది నాశనమే, ఇక దాన్ని తప్పించుకునే అవకాశము ఎవరికి లేదు. ఈ ఎక్కడండి 49వ కీర్తనలు అనుకుంటా కదా ఆ మాట ఉంటుంది, ఎవడును ఏ విధము చేతను మనలను రక్షించలేడు అని. ఏమండి 7వ వచనం 49:7 చదవండి. ఎందుకంటే ఎవడను అంటే ఆడు ఆ ఊగిలో ఉన్నాడు, ఆ గుంటలోనే ఉన్నాడు. మరి ఆ గుంటలో ఉన్నవాడు ఆ గుంటలో ఉన్న మరొకటి పైకి ఎత్తలేడు. తర్వాత అది ఎలాంటి గుంట అంటే జిగటగల దొంగ ఊబి. మీరు చూస్తుండలేండి, ఇప్పుడు ఆ దొంగ ఊబులు మీరు ఎరుగుండ్రు. మేము చిన్నప్పుడు చూశాను నేను. మేమున్న కాంపౌండ్కి వెలుపల వీళ్ళుండే, ఇవి పశువుల కొరకు, అందులో దొంగ ఊబులు ఉండే. అందుకే చాలా జాగ్రత్త అని మమ్మల్ని కర్రతో ఇలాగనుకుంటూ నడమనేవారు. ఆ బీడులో ఎప్పుడైనా వెళితే, బీడు భూమి అది, ప్రక్కన పొలాలు ఉండేవి. అయితే మరి కర్రతో ఎలాగంటే కొన్ని చోట్ల దిగిపోయేది, అడుగేస్తే ఇక మళ్ళీ పైకి రాదు అది, ఇక అంతే, అలా దిగిపోవడమే. మనల్ని ఎవరో తీయలేరు కూడా. అలాంటిది ఇది పాపానికి సాదృశ్యంగా ఉన్న మాటలే రెండు. అంటే మన పాపం ఎంత భయంకరమైందంటే అది నాశనకరమైన గుంట. అంటే నేను ఏం పాపం చేశాను అనే ఆలోచన నీకు వస్తే అది సైతాను ఆలోచనే. ఎందుకంటే మన పాపము లేనివారమని చెప్పుకున్న ఎడల దేవునిని అబద్ధికుడిగా చేస్తున్నామని యోహాన్ అంటాడు. అది మన గురించి రాయబడిన మాటే. కానీ అది పాపము లేదు అని ఏ మనుషులు అనడానికి వీలు కాదు. అలాగంటే దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నాడు. మరి నువ్వు రక్షణానుభవం లేకుండా కూడా నేనేం పాపం చేశానంటే ఇక నువ్వెంత పాతకంలో ఉన్నావో అర్థం చేసుకోవచ్చు. తర్వాత నీ పాపము నీకు కనబడకపోవడానికి కూడా కారణం ఏంటంటే నీవు ప్రభు యొక్క మాటలు, ఇప్పుడు ఈ మాటలు దేవుని ఆత్మ మూలముగా పలికిన ఈ మాటలు నీ ఆత్మకు తాకకుండా నువ్వు నీ ఆత్మను అణిచివేసుకుంటున్నావు అంతే. అంటే స్వేచ్ఛగా ఉండలేదు. నేను దేవుని సన్నిధికి వచ్చాను, కూర్చున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నేను స్వచ్ఛందంగా వింటాను, నేను లోపడతాననే మనస్సు లేకపోతే నువ్వెంతకాలం విన్నా అలాగే ఉంటావు. మరి మనలో చాలామంది యవనస్తులు ఎన్నెన్నో చదివేసుకుంటున్నారు, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు చేస్తున్నారు, ఇంకా పైకి వెళ్ళిపోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ నేను ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని దేవుని సంఘములో విశ్వాసులతో చేర్చబడి ప్రభువుని ఆరాధించే ఒక వ్యక్తిగా ఉండాలని మాత్రం ఆశించడం లేదు చాలామంది. ఇక్కడే కాదు, సిద్దిపేటలో కాదు, అన్ని సంఘాల్లో అలాంటి వాళ్ళు కనబడుతున్నారు. కానీ ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఇస్తున్నా వారిలో చలనము లేకపోవడానికి కారణం రెండై ఉండాలి. ఒకటి, నీవు నీ ఆత్మను సప్రెసింగ్ అంటారు కదా, అణగదొక్కుంటున్నావు, లేక నువ్వు దేవుని సంకల్పం లేవేమో, ఇక నీవు నాశనానికి అప్పగించబడ్డావేమో. ఈ రెండిట్లో ఏదో అయి ఉండాలి. నీ ఆలస్యానికి కారణం చెప్తున్నాను నేను. నువ్వు ప్రభులోనికి ఇన్ని విని రాకపోవడానికి కారణం ఈ రెండిట్లో ఏదో అయి ఉండాలి. మరి ఏంటో అది నేను కాదు, మరి ఎవరు చెప్పలేరు. అది
నువ్వే తెలుసుకోవాలి. నీకు అర్థమవుతుంది అది నిజంగా సిన్సియర్గా నువ్వు ప్రభు సన్నిధిలో ఆ విషయాన్ని అడిగి తెలుసుకోగోరినా, లేక ఆయన ఆత్మ సహాయానికి నువ్వు హృదయం తెరిచి నీ ఆత్మను దేవుడు నీ లోపలించే దీపాన్ని దాన్ని నువ్వు వెలగనిస్తే, దాని వెలుగులో నేను నువ్వు చూసుకుంటే తప్పకుండా కృపారక్షణకు నువ్వు సమీపానికి వస్తావు. కనుక ఇది పాపం యొక్క భయంకరత్వం ఆ రెండు మాటల్లో కనిపిస్తుంది. నాశనకరమైన గుంటల జిగటగల దొంగ ఊబి, అది పాపం యొక్క భయంకరత్వం. ఆయన నన్ను పైకెత్తేను అన్నది రక్షణ. ఆయన మన దానిలో నుంచి పైకి తీశాడు. ఆ దినమున రక్షణ అనుభూతి, ఆనందం, ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆ విడుదల, ఆ స్వేచ్ఛ, స్వాతంత్రము, బరువు దిగింది. ఎంతో బరువు మోస్తున్న జీవితం నుంచి తేలికైపోయింది అనే అనుభూతి మనకు కలుగుతుంది. అదే పైకి ఎత్తడం అంటే. మరి ఈ పైకి ఎత్తడం అనే మాట మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. ఆయన ఎఫెసీ పత్రిక 2:1 అది ఉంటుంది కదా, మన అపరాధముల చేతను పాపముల చేతను క్రీస్తు కూడా మనలను లేవనెత్తాడు, పైకెత్తాడు. మరి మళ్ళీ ఎఫెసీ పత్రికలోనే మనం 2వ అధ్యాయంలో చూస్తే మనలో పైకి లేవనెత్తి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అనే మాటలు. అది రక్షణ అన్నమాట. అలాంటి గొప్ప రక్షణ దావీదు భవిష్యత్తులో ఎప్పుడూ క్రీస్తు యేసునందు జరిగేటువంటి దానిని ఆయన రాశాడు. ఆయన ఎప్పుడు నాశనం గుంట ఆయనకి ఏమీ లేదు, జిగటగల దొంగ ఊగులు ఆయనకి ఏమీ లేవు. కానీ ఇది భవిష్యత్తులో కూర్చున్నటువంటి రాసిన సత్యం. తర్వాత మరి ఇంకొక మాట చూస్తే 2వ వచనంలో ప్రార్థన అయింది, రక్షణ కార్యం, పాపము అంత భయంకరమైనదో చూసాము. తర్వాత రక్షణ కార్యం కూడా జరిగింది. తర్వాత నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. పాదములు అనే మాట వచ్చినప్పుడు మనం నిలబడడం, అడుగులు అన్నప్పుడు మనము ముందుకు సాగడం. మన పాదములు బండ మీద నిలిపాడు, అలాగే మన అడుగులను బండ మీదే నడుచున్నట్లుగా స్థిరపరిచాయంటే అడుగులు ఒక దగ్గర ఉంటాయా? అడుగులంటే సాగుతుంటాయి, కానీ ఎప్పటికీ బండ మీదే సాగడం, మళ్ళా భూమి మీదకి దిగడం లేదు. మళ్ళా బురదలోకి జిగటగల దొంగ ఊబిలోనికి, మనం నాశనకరమైన గుంటలోనికి మనం వెళ్లకుండా ఈ బండే మనలను కాపాడేది, మనలను నడిపించేది. దాని మీదనే మనం నడుస్తున్నాం. క్రీస్తునందుండి మనం నడుచుకుంటున్నాం. మరి ఆయన అన్నాడు కదా, క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం, క్రీస్తునందుండి నడుచుకుంటున్నాం, క్రీస్తు అడుగు జాడలలో మనం నడుచుకుంటున్నాం. కనుక ఆ బండ మీద మనం నడుస్తూ ఉన్నాం. రక్షించబడిన తర్వాత ఇక భూమి మీద కాదు మనం నడిచేది, ఇక దొంగ ఊబులు, ఆ గుంటలు, నాశక గుంటలు ఇక మనకు ఉండవు, అవి మన తగలవిక. ఎందుకంటే మన బండ మీదే మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కనుక బండను దిగవలసి వచ్చిన కొన్ని సందర్భాలు వస్తాయి, శోధనలు వస్తాయి. కొంతమంది బంధువులు, కొన్ని ఆచారాలు, మరి కొన్నిసార్లు మన ఈ మధ్యలోనే ఆస్తి, ఒకడే కొడుకు అనుకుంటా, లేక పెద్ద కొడుకు, తండ్రి చనిపోయాడు కనుక ఆ ఆస్తి కొరకు ఆ నిప్పు ఏమంటారండి, తలగొరిగా అది పట్టాలి, లేక ఆస్తి ఎవరు మరి కూడా బండం దిగాలి. బండం దిగితేనే కుండబడతాం మనం, ఆ నిప్పు పట్టాలి. అలా దిగేవారు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మనలో లేరు అని అంటే కుదరదు. మరో దానికి కుండబట్టడం కాకపోవచ్చు, కానీ ఇంకా కొన్నిటి దిగుతున్నారు, కిందకు దిగుతున్నారు. అంటే బండ మీద నడిచేటువంటి వారికి
నేను ప్రభుని బట్టి చెబుతున్నాను, ఎన్ని సమస్యలు పైనుండి వచ్చినా ఇక్కడి నుంచి వచ్చినా బండ మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చెను పైనుంచి, వరద వచ్చెను కింద నుంచి, గాలి విసరును పక్క నుంచి, కానీ అది చలనం లేదు. అలాగే బండ మీద ఉన్నటువంటి మన జీవితాలకు చలనం ఉండదు. కొన్నిసార్లు మరి మీరెప్పుడు తప్పిపోలేదా, బలహీన పడలేదంటే పడిన దాంట్లోంచే చెప్తాను, అనుభవం చెప్తున్నాను. ఇది నేను నికార్సుగా ఏదో వాక్యముల్లో ఉన్నాయి పట్టుకొచ్చి నేను మీకు బోధించి నేను అలాగే ఉన్నానని చెప్పడం కొరకు కాదు. అలాంటి శోధనలు నాకు వచ్చినాయి, అలా నేను జారిపోవలసిన సందర్భాలు వచ్చినాయి. ఇక తప్పదు అనేటువంటి వరకు నేను వెళ్ళిపోయినటువంటి ఉన్నాయి. కానీ ప్రభు నిలబెట్టాడు. అంటే ఒక ఆశ ఉంది లోపల, ఎలాగైనా జయించాలని. అలాగే ఒక సమర్పణ కూడా ఉంది. ఒకవేళ ఉదాహరణ తలగొరువు పెట్టకపోతే ఆస్తి అని అంటారు కదా, మరి నేను పెట్టను అని అనడం కష్టం. బంధువులందరూ ఒరే ఒక్కసారి రా, ఎందుకు పోగొట్టుకుంటావు, ఏముందిరా, ఒక్కొక్క ఆయన ఒకసారి ఏమైనా అంటే మీ దేవుణ్ణే తెలుసుకోరా, పోనీ మీ దేవుణ్ణే తలుసుకుని పట్టు అంటున్నాడు. అంటే ఎంత ప్రేమతో వచ్చిన శోధనో చూడండి అది. అలాంటి శోధనలు మనకు కలిగినప్పుడు బండ దిగడం అనేది జరిగితే మళ్ళీ ఎక్కడ పడుతుంది మన పాదం, ఎక్కడ మళ్ళా జిగట గల దొంగ ఊబిలో, వల్ల నాశనకరమైన గుంటలో. ఈ విధంగా అనేక సార్లు మరి మనం మన రక్షణ యొక్క ఔన్నత్యం, ఆ ఘనత, ఆ గొప్ప విశ్రాంతి అంటే విడుదల కలిగినటువంటి ఆ బరువు పోయింది నా మీద అన్నటువంటి దాన్ని మరిచి మళ్ళీ బరువు మీద బరువు ఎత్తుకుంటూ ఉన్నాము. ఈ కొంతమంది దొంగచాటుగా చేస్తున్నారు ఇలాంటి పనులు. ఇంకా కొన్ని ఆచారాలు, ఉయ్యాల తొట్లో వెంట్రుకలు కత్తిరించడమో, లేకపోతే అన్నప్రాసాలు చేయడమో, వాస్తులు చూడడమో, పురుళ్ళు పోయడం, 21 దినం అనేది. ఎవరో చచ్చిపోతే తప్పకుండా విందు చేయాలి. ఆ రోజులు లెక్క పెడతారు. అది బంధువుల శోధన ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకు కూడా ఏదో ఉండొచ్చు. మా భర్త చచ్చిపోడకోండి, లేక భార్య చచ్చిపోయింది అనుకోండి, లేక తండ్రి చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, ఒరే ఆ మాత్రం చేయురా నీ తండ్రికి, కనీ పెంచేసిన మీ తల్లికి ఆ మాత్రం చేయురా అని అంటారని కూడా అలాంటి వాటిని ఆ బండ దిగుతాం మనం. అది జీవితకాలం అంతా ఒక మచ్చ ఉంటుంది. అది నీకు ఉండవలసినటువంటి ఆ గొప్పతనం, ఒక మాదిరి, నువ్వు ఇతరుల ఎదుట నిలబడి చెప్పవలసిన సాక్ష్యంలో ఈ మచ్చను నువ్వు చెరుపుకోలేవు. అలా దిగుట అనేది ఒక్కసారి జరగవచ్చు, దిగకపోవటం అనేది కూడా అప్పుడే జరగవచ్చు. అలాంటి అవకాశం రాదు కాబట్టి చేసేస్తావు, కానీ చేయకుండా కూడా ఉండొచ్చు. అప్పుడు నీ పాదములు ఆ బండ మీదనే స్థిరంగా ఉంటాయి, నీ అడుగులు కూడా దాని మీదనే నడుస్తూ ఉంటాయి. ఇది క్రైస్తవ జీవిత యొక్క సంపూర్ణత, నీ కొనసాగింపు. సంపూర్ణత నీ కొనసాగింపు. మరి ఇంకా కొన్ని మాటలు నేను చెప్పగలను. అవి కొన్నిసార్లు మనకి అప్లై అయితే నేను మిమ్మల్ని కూడా అన్నానని మీరు అనుకుంటారు కనుక నేను చెప్పడం లేదు. మీకు అప్లై అవుతాయి, అవి నాకు తెలిసిన మేరకు ఉన్నాయి. కానీ మరి ఈ మాత్రం చాలు, మనం మిగిలిన అర్థం చేసుకోవచ్చు. చూడండి ఆ మాట, క్రీస్తు యేసు నందు స్థిరముగా నిలిచి క్రీస్తు యేసు నందే మనము కొనసాగుట. ఆ 2వ వచనం చివరి మాట. తర్వాత 3వ వచనములో తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట. ఇది ఆధ్యాత్మిక అనుభవాలతో, ఇన్ని అనుభవాలు రంగరించి మేళవించి మనం చేసే ఆరాధన అది. ఇవన్నీ లేకుండా ఆరాధన అనేవి, మనం కొన్ని మాటలు తెలుసు, మనకి ఆత్మ సంబంధమైన భాష మనకు వస్తుంది కాబట్టి ఒకరికంటే ఒకరు చాలా రమ్యంగా చేయొచ్చు, ఒకరికంటే ఒకరు ఎంత బాగా ఆరాధించారని అనిపించుకునేటట్లుగా మనం మాటలు ఉపయోగించవచ్చు. కానీ ఈ అనుభవాలన్నీ మనలో లేకపోతే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరు దానికి
మన ఆరాధన ఎవరు తీసుకోవాలి, ఎవరు మనల్ని ఆశీర్వదించగలగాలి, మన ఆరాధన ఎవరు అంగీకరించి మనల్ని ఆశీర్వదించాలి అనేది కూడా మనము మన ఆరాధనలో గుర్తించాలి. ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన ఆరాధన ఇది. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును. కొత్త గీతం అంటే ఏంటంటే కొత్త దేవునితో మనం కలిగి ఉండే అనుదిన జీవితంలోని క్రొత్త అనుభవాలతో క్రొత్త మాటలతో ఆరాధన చేయడం, అది క్రొత్త గీతము నాలో ఉంచను. ఇక ఆరాధన ఈ వారమంతా, ఒకవేళ ఆరాధన ఆదివారమే చేస్తున్నాం కనుక మనం ఈ వారమంతా నీ అనుభవాలు పాత అనుభవాలకి మించినవి. ఈ కొత్త అనుభవాలు, క్రొత్త ఆనందం మనకి ఏదైతే దొరికిందో ఈ వారంలో ఆ మాటలు మనం ఉపయోగిస్తాం. కానీ కొందరు జీవితాలు అలాంటివి ఏమి లేవు. ఆదివారం అయ్యాక 6 దినాలు మామూలుగా యథావిధిగా ఉంటారు. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత ఏదన్నా వాక్యం చెబితే ఆ వాక్యంలో కొన్ని మాటలు వాడి ఆరాధన చేసే అభిలాష ఉండదు కాబట్టి చేస్తారు. కానీ ఇవన్నీ డ్రామాటిక్గా జరుగుతున్నాయా అనే ప్రమాదం కూడా ఉందని మనం మర్చిపోకూడదు. అలాగా మనం ఆరాధించకపోతే ఉండలేము. పాట ఉంది కదండి, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. ఇంకోటి ఏదో ఉంటుందండి పాట, బ్రతకలేనయ్యా. ఇలాంటి పాటలు నిజంగానేనా అనే మాట. కనుక అది మనం ఇక్కడ ఆలోచించాలి, అది వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. తరువాత అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇది మన సాక్ష్య జీవితం అయిపోయింది. దీని తర్వాత మనం బతకక్కర్లేదు. దీని తర్వాత ఇంకా మన క్రైస్తవ జీవితం ఇంకెలా జీవించాలని ప్రశ్నించుకోవక్కర్లేదు. ఇన్ని జరిగాక నీ సాక్ష్యము ద్వారా సమాజంలో నీకున్నటువంటి మంచి పేరు, మంచి ప్రవర్తన, సమాజంలో నీవు అనేకుల దృష్టిలో ఏమై ఉన్నావో వారికి అర్థమయ్యి మరి నీతో స్నేహించి నిన్ను పలకరించి నిన్ను అభిమానించేటువంటి ఆ యొక్క జీవితం అనేకుల రక్షణకు కారణమవుతుంది. అంటే నువ్వు మాటలు లేని సాక్ష్యం నువ్వు ఇస్తావు. నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ కుటుంబ విధానం కూడా, నీ కుటుంబంలో ఉన్న వారు కూడా ఎలా ఉంటున్నారు, ఏ విధంగా వారు సమాజంలో మిగిలిన వారికి వ్యత్యాసంగా జీవిస్తున్నారు, భార్యాభర్తలు కానీ వారి పిల్లలు కానీ, ఇవన్నీ వాళ్ళు గమనించినప్పుడు దాన్ని చూచి అనేకులు దాన్ని చూచి వాళ్ళు చూస్తారు. మన చాలామంది చూస్తారు, చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. మరి ఒక టీచరు, ఆమెను రిటైర్మెంటు 2 years ముందు లాస్ట్, ఓల్డ్ లేడీ, శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అనే దాని దగ్గరలో పల్లెటూరులో వేశారు ఆమెని. సాధారణంగా రిటైర్మెంట్ అప్పుడు అలా వేరు. ఆమెకు ఒక సిక్నెస్తో మరి కొంతకాలం లీవ్ పెట్టింది. ఆమెకు లీవ్స్ ఉన్నాయి, పెట్టింది. మళ్ళీ తిరిగి ఆమె మళ్ళీ జాయిన్ అయింది డ్యూటీలో. జాయిన్ అయితే అక్కడే చేశారు ఆమెను తీసుకెళ్ళి. ఇక 2 years కొంచెం అలా ఉందంటే ఆమెకి రిటైర్మెంట్. ఆమె ఏమీ తొందరపడకుండా, పర్వాలేదు నేను ఉద్యోగం వేసినప్పుడు నేను సంతకం పెట్టాను కదా, ఎక్కడైతే అక్కడ ఉద్యోగం చేస్తానని అని ఆ విశ్వాసి కనుక, ప్రభు భయం కలిగింది కనుక నిర్దోషంగా ప్రభుపై ఆధారపడి వెళ్ళిపోయింది. చాలా కష్టం ఆ ఊర్లో, అక్కడ ఉండడం కష్టం, చేయడం కష్టం. అయితే అక్కడ ఆమె జీవితాన్ని చూసి ఆనందరావు అని ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుండి ఆనందరావు ప్రభువును తన రక్షకుడుగా అంగీకరించాడు. అతను నేను రాజమండ్రిలో కలిశాను, బైబిల్ స్కూల్లో కలిసినప్పుడు ఆయన చెప్పాడు సాక్ష్యం, ఇలా జరిగింది, ఆవిడ్ని బట్టి నేను ప్రభులోకి వచ్చాను అని చెప్పి. చూడండి ఆమె ఏం చెప్పింది, ఏం చెప్పలేదు. ఆమె ప్రవర్తన, ఆమె ముఖ వైఖరి, ఆమె నెమ్మదితనము, తరువాత ఆమె ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ లేకుండా అక్కడ ఉద్యోగానికి వెళ్ళడం,
తర్వాత పిల్లలు ఆమె గురించి మంచి టీచర్గా ఇంటికి వచ్చి చెప్పడం, ఇవన్నీ జరుగుతుంటుండగా మరి ఆ ఆనందరావు ఆయనప్పుడు బిఎడ్ అయ్యాడు. మన గిద్యోనికి తెలుసండి, ఆయన వాళ్ళతో ట్రైనింగ్ అయ్యాడు. ఆయన బిఎస్సి బిఎడ్ చేశాడు, మ్యాథ్స్ చేశాడు. ఆయన భార్య కూడా బిఎస్సి బిఎడ్, ఆమె కూడా బిఎడే ఏదో డిగ్రీ చేసింది. వాళ్ళిద్దరూ డిఎస్సీలు రాస్తున్నారు ఉద్యోగం కొరకు. ఇక అది మానేసి ఆయన బైబిల్ ట్రైనింగ్కి వచ్చాడు. ఎవరి ప్రభావం ఇది? ఆ టీచర్. అన్యాయం జరిగింది ఆమెకి. చాలా దీనురాలు, ఏం పెద్ద బోరబెట్టి ప్రసంగాలు చేయలేదు. లేక ఆనందరావు అనే ఆ బ్రాహ్మణ కుటుంబం చెందిన కుటుంబానికి ఆమె వెళ్ళి ఆ కుటుంబాన్ని సువార్త చెప్పలేదు. పోనీ ఆయన వెళ్ళి, మేడం మీరు యేసుప్రభువు నమ్ముకున్నారు కదా, ఎలాగా నాకు కూడా చెప్పండి అని ఆయన అడగలేదు. కనుక ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ వచనం అర్థమవుతుంది. అనేకులు నిన్ను చూచి, నీ ప్రవర్తన చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. ఇక అయిపోయింది మన లైఫ్. ఇక అంతే, ప్రారంభం నుంచి లాస్ట్కి అయింది. దీని తర్వాత మనం బ్రతికైనా ఒకటే, బ్రతకపోయినా ఒకటే, లేక మనం క్రైస్తవ జీవితం సఫలమైనట్లే లెక్క. ఇది కనుక ఈ వచనాల్లో అంత గొప్ప సంపూర్ణత, క్రైస్తవ జీవితానికి అవసరంత సంపూర్ణత ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ముఖ్యమైనది ఆయన మనలను నాశనకరమైన గుంటలో నుంచి లేవనెత్తాడు, జేటగల దొంగ ఊబి నుంచి లేవనెత్తి పైకి ఎత్తాడు, మన పాదములు బండ మీద నిలిపాడు. మన మిగిలిన జీవితం అంతా క్రీస్తే మనకు బండగా ఉన్నాడు అన్నది కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చూడండి, ఆ మాట బాగుంటుంది కదా అక్కడ. అదే 10వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే ఆ నరేషన్ చాలా బాగుంటుంది. అది ఆ బండ దగ్గరికి మనం వచ్చేసరికి చదవండి. పానం చేసిరి, అది అంటే ఇశ్రాయేలు యొక్క ప్రయాణం మొత్తం ఆ వచనాల్లో ఉంది. వాళ్ళ ప్రయాణం అంతా ఈ వచనం. ఈ కిందకి వెళ్తే వాళ్ళ యొక్క అవిధేయత ఉందనుకోండి. ఈ వచనాల్లో మరి వారి యొక్క ఇది చదివారండి మీరు 2లోన, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందారు, అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారము భుజించారు, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయము పానం చేశారు. ఎలాగైనా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే వాళ్ళే దారిలో చాలా బండలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటకో బండ కొట్టమన్నాడు, ఆ తర్వాత ఎక్కడో మెరీబా జలముల దగ్గర మళ్ళీ బండతో మాట్లాడమన్నాడు. బండలు బోళ్ళు ఉన్నాయి వాళ్ళ దారిలో. ఆ బండల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. వారిని వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండ కనుక ఆ బండ మీద మన పాదములు నిలిపాడు ప్రభు. అలాగే ఆ బండ మీదే మన జీవితకాలం అంతా నడవచ్చు. కిందకు మళ్ళా దిగి ఆ ఊబిలోకి, ఆ నాశన గుంటలోనికి నేను చెప్తున్నాను కదా, అనేక సార్లు కక్కుర్తి బ్రతుకులు. ఎలా అంటే ఏదో లోక సంబంధమైంది ఆశించి కక్కుర్తి బ్రతుకది అక్కర్లేదు మనకి. ఆ కక్కుర్తి బ్రతుకుతో పెద్ద మచ్చ తెచ్చుకుంటాం మనం. జీవితకాలం మచ్చ, దాన్ని తుడుచుకోలేము. అది అంటే నేను ఇలా చెబుతుంటాను అప్పుడప్పుడు, ప్రభువును అంగీకరించక ముందు మనం చేసిన ఘోరమైన పాపము ఎంత గొప్పదైనా దాన్ని ప్రభువు జీరోకి తీసుకొచ్చాడు. ఇక ఆ పాపమునకు మనకు సంబంధం లేదు. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత మనం ఏం చేసినా దానికి మనకు సంబంధం, అది మనం తొలగించబడదు, మన నుంచి తొలగించబడదు. కృపను పొందుతాము, ఆ కృప ద్వారా మనం ఉపశమనం పొందుతాము, నెమ్మది పొందుతాము, ఆయన ఆదరణ పొందుతాము. మళ్ళా తిరిగి ఆయన దావీదును కూడా కట్టుకున్నాడు కదా, అలా మనం కట్టుకుంటాడు. కానీ వినండి, అది నీలో ఉంటుంది, అది ప్రజల్లో ఉంటుంది. దానిని లేకుండా చేసుకోవడం ఎవరి తరం? ప్రభు క్షమించాడండి, ఇక అది లేదు, అది నేను చేయలేదు,
అలా చేసింది నేను కాదు అని చెప్పగలమా? వీలవుతుందా? ప్రభువుని నమ్మిన తర్వాత, నమ్మక ముందు మనం తిరిగి జన్మించాం కనుక అది పాత జీవితం లేదు కనుక మనకు సంబంధించింది కాదని. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత చేసిన ఏదైనా తిరిగి జన్మించడం ఉండదు, దానికి అది నమోదు చేయబడి ఉంటుంది. అంటే నమోదు దేవుడు పరలోక రాజ్యం నేను చేర్చుకోకుండా అడ్డం వచ్చే జాబితాలో కాదు. అది నీ మనసులో ఉండదా నువ్వు చేసిన పాపం? ఒకవేళ అది ప్రజలకు తెలిస్తే వాళ్ళల్లో ఉండదా నువ్వు చేసిన పాపం? ఈరోజు మన భక్తి జీవితం ఎంత గొప్పదైనా వాళ్ళు ఏమంటారంటే, ఇంత మంచి వ్యక్తి, ఇంత భక్తి గల వ్యక్తి పాపం అప్పుడు ఎలాగ జారిపోయిందో, ఎలా జారిపోయాడో అని అనకమానరు. మన ఎలా జాలి పడతారు, కానీ అది అలాగే ఉంటుంది. అందుకే మనకు అవకాశం వస్తుంది, జారిపోవడానికి అవకాశం వస్తే, జారిపోకుండా నిలబడ్డా కూడా అదే శోధన. 2 అవకాశాలు ఉంటాయి అక్కడ మనకి. శోధన ఒకటే, అవకాశాలు 2 ఉంటాయి మనకి. అప్పుడు ఈ కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నేను నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఏం చేశారు? నన్ను పైకి తీశారా? ఇప్పుడు నన్ను మళ్ళా గుంటలోకి ఎండుతున్నారు వీళ్ళందరూ అనేటువంటి ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని. ఆ కామన్ సెన్స్ మనకుంటే మనం అడుగు పెట్టం ప్రియులారా. మరికొన్నిసార్లు సిద్దిపేటలో ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఫంక్షన్ చేస్తారని నాకు తెలియదు. అయితే నేను తర్వాత తెలిసింది, అప్పుడు నేను వాళ్ళతో మాట అన్నాను. ఇప్పుడు నేను తప్ప అందరూ ఉన్నారు కదా అక్కడ, ఎవరెవరిని పిలిచారు మీరు? సంఘంలో ఎవరిని పిలవలేదు, బంధువులు పిలిచారు, ఆ లొకాలిటీలో ఉన్న క్రైస్తవులు కూడా పిలిచారట. ఇప్పుడు నేను తప్ప కదా అందరు ఉన్నారు కదా అక్కడ. మరి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండగలడు అనేదాన్ని మీరు చేసింది. నేను ఉండలేదని నన్ను పిలవలేదు, మరి దేవుడు ఉండగలడా అంటే ఉండలేడు అన్నా. మరి ఎవరున్నారు? బంధువులు ఎవరున్నారు? ఇరుగు పొరుగులు ఎవరున్నారు? వాళ్ళ పాత భ్రమ పెట్టేటువంటి ఆ భయాలు వాళ్ళకి. చెయ్యాలి, ఏదో చెయ్యాలి, చేయకపోతే ఆమె వాళ్ళ ఫస్ట్ డాటరు, తర్వాత అప్పుడు ఇంకొక అమ్మాయి కూడా పుట్టింది. సరే మొత్తానికి అరే అమ్మాయికి చేయకపోతే మొదటి అమ్మాయికి అని ఎవరు అంటారు, ప్రొవోక్ చేసేస్తారు అంతే. నేను ఉండకుండా చేశారు మీరు. మరి దేవుడు ఉన్నాడు కొని చేశారా అంటే లేడన్నా అంటున్నాడు. మరి ఎందుకు చేశారంటే చంపేశారన్నాను, వద్దన్నాను, పీకు తినేశారన్నాను అని ఏడుస్తున్నాడు. పేరు ఎలీషా, పెద్ద పేరు పెట్టుకున్నాడు. ఎలీషా చచ్చా కూడా ప్రభావం పోలేదు ఆయన ఎలీషాది, ఈయన బతికుండగానే పోయింది. ఇంత అన్నుతన్నులు ఉన్నాం, మళ్ళా మేము ఉంటాం, ఎవరు ఏమన్నా మేము వచ్చి మాట్లాడతాం అనేటోళ్ళు ఉన్నాం, కానీ అలాంటి పనులు చేశారు. కనుక ప్రియులారా, మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఇలాంటి భావాలు మన లోపల గూడు కట్టుకుంటే ఆ గూడులో నుంచి పక్షులు ఎగురొచ్చినట్టుగా, ఆరాధనా పక్షి రెక్కలు కట్టుకుని ఎగురొచ్చినట్లుగా మన ఆరాధనలు రావాలి. ఆ విధంగా మనం ఆరాధించిన కారణాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిద్దాం. జిగటగల ఆ నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి అంటే అది ఊబిలాగా ఉండదు, అది నేలలాగే ఉంటుంది, కానీ అడిగేస్తే మాత్రం లోపల పోతాం. పాపం అలాంటిదే. కనుక అందులోంచి ప్రభు మనల్ని పైకి లేవనెత్తాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన మన అడుగులను, పాదములు స్థిరపరిచాడు, అడుగులను పాదం నిలబెట్టాడు, అడుగులను స్థిరపరిచాడు. ఆ తర్వాత స్తోత్ర రూపంగా కొత్త కీర్తన మన నోట ఉంచాడు, అంటే ఆధ్యాత్మిక అనుభవాలు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత మన ప్రవర్తన మార్పు సమాజంలో ఇతరులు చూసి వారు కూడా ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి మన జీవితంలో. మరి అలా జరుగుతున్నటువంటి ఆనందంతో ప్రభువును ఆరాధిద్దాం.